బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కదా, అట్లాంటి సామెత ప్రస్తుతం కరెక్ట్గా నిజమవుతున్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త అప్పుడున్నటువంటి ఓడలు బీజేపీ ఓడలు కాస్త బళ్ళు అయిపోయినాయి, ఆమ్ ఆద్మీ పార్టీ బళ్ళు కాస్త ఓడలు అయిపోయినాయి. అప్పటి నుంచి తిరుగులేనటువంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి. ఆ తర్వాత క్రమంగా ఇతర రాష్ట్రాల్లో కూడా టచ్ పెట్టింది. ఒక్కో చోట కొన్ని సీట్లు సాధించడం, గుజరాత్లో కానీ అట్లాంటి చోట్ల, అట్లాగే కొన్ని చోట్ల ఎంపీ సీట్లు పంజాబ్ లాంటి చోట్ల సాధించిన, ఈవెన్ పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా నడిచింది. చివరికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏనాడు విజయం సాధ్యంగా అంది, దాన్ని కూడా కైవసం చేసుకుంది. ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం పాలన తన అదుపులోకి తెచ్చుకోగలిగింది. ఫైనల్గా ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక్కసారి మొన్నటి ఎలక్షన్స్తో రివర్స్ అయిపోయింది. ఢిల్లీలో ప్రభుత్వం లేదు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో మేయర్, డిప్యూటీ మేయర్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పక్కకు పోతున్నారు. ఈ నెల 25వ తారీఖున మేయర్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇంతకుముందే చండీగఢ్లో ఇది మార్చేసుకుంది బీజేపీ. ఇప్పుడు ఇక్కడ కూడా మార్చుకునేటటువంటి పరిస్థితి ఉంది.